మరో పత్రిక చూసినట్టయితే దిశ పత్రిక చూసినట్టయితే ఇక్కడ ప్రధానంగా పార్లమెంట్లో జరుగుతున్న చర్చల మీద గొడవల మీద దిశ పత్రిక చాలా మంచి వార్త రాసింది. రాహుల్పై అనర్హత వేటు వేయాలి, ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలి, లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టి బీజేపీ ఎంపీ రాహుల్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. కిరణ్ రిజిజు ఏ తీర్మానాలు చేసినా తగ్గను రాహుల్ గాంధీ. నిజానికి ఇది ఎంత దుర్మార్గం అంటే, ఒక ప్రతిపక్ష నేతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మీరు చేస్తున్న తప్పులని ఎక్కడ ఎండగడతాడో ఎక్కడ తూర్పారపడతాడో చెప్పేసి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకుండా మీరు చేస్తున్నారు. మీరు చేసే మొత్తం తప్పుడు తడకలే, ఒక్కటని కాదు, ప్రతి రంగంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులుగా అప్పచెప్తున్నారు. ఆదాని అంబానీ వీళ్ళిద్దరు తప్ప మీకు ఎవరు కనబడతలేరు. అంటే లక్షల కోట్లు వాళ్ళగా దోచిపెడతారు. దానికి సంబంధించిన అంశాలని రాహుల్ గాంధీ లోక్సభలో ప్రవేశపెట్టి ప్రస్తావించి మిమ్మల్ని తూర్పారపడుతున్నారని చెప్పేసి ఆయన మీద దాడి చేస్తున్నారు. మరి నిజాన్ని కూడా చెప్పినాడు ఆయన, భారతదేశాన్ని భారత మాత్రం మీరు అమ్ముతారని చెప్పి. అమ్మకపోవటం ఏంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అమెరికాకి వెళ్తే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గొడుగు పట్టుకుని వచ్చిన సంఘటనలు మనం చూసినాం చాలా. ఇప్పుడు కూడా వీడియోలో వైరల్ అవుతున్నాయి. నడుచుకుంటూ వస్తుంటే ఆమె గొడుగు పట్టుకొని వచ్చి ఆమె కారు డోర్ తీసుకొని ఆమెను కారు ఎక్కించాడు. అంత పెద్ద, అప్పుడు కూడా అమెరికా నెంబర్ 1. మరి రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ అంటే ఆమె అడుగుజాడలు నడుస్తూ ఆమె రక్తాన్ని పంచుకొని పుట్టిన రాహుల్ గాంధీకి మరి అంత ఎందుకుంటుంది అంటే, తప్పకుండా ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ తెగువ రాహుల్ గాంధీకి ఉంది. మీరు రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడటం, ఏదో క్రిటిసైజ్ చేయడం కాదు. రాహుల్ గాంధీకి ఇట్లా ఒక్కసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశ రూపురేఖలే మారుతాయి. మరి వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో ఐటీ విప్లవం వచ్చింది. అప్పటిదాకా ఐటీ అంటే పెద్దగా ఏం తెలవకుండా ఎవరు కూడా ఈ దేశంలో ఐటీని అంత ప్రవేశపెట్టలేదు. ఆయన తలుపులు బార్లు తెరిచి మరి ఐటీని ఆయన తీసుకొచ్చి ఇప్పటికీ ఈ దేశంలో ఐటీ ఇంత దిరిదాభివృద్ధి చెందుతుందంటే దాని ప్రధాన కారణం రాహుల్ గాంధీ. మరి మీకు ఎంతసేపున దేవుడు గుళ్ళు ఈ తప్పు ఇంకో పని లేదు. ఎంతసేపున భజన చేయటం, ఎలక్షన్ రాగానే రామ భజన, ఇంకో భజన చేయటం. అందరికి దేవుడే, హిందువులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు రాముడు ఉన్నాడు. కానీ మీకేముంది, ఎలక్షన్లు వస్తేనే రాముడు వస్తాడు, ఎలక్షన్లు వస్తేనే దేవుడు వస్తాడు. మరి రాహుల్ గాంధీ కూడా ఆయన కూడా బ్రాహ్మణుడే, ఆయన కూడా మీకంటే గొప్ప దేశభక్తులే, గొప్ప హిందువునే. కానీ సమస్య వచ్చినప్పుడు సమస్యకు దేవునికి ముడిపెడుతూ మీరు ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలి, ఒక రాక్షస పాలన కేంద్రంలో కొనసాగుతుంది. మరి ఆ పాలన కేంద్రంలో సాగుతున్న పాలనకి తెరదింపాలంటే మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. రాహుల్ గాంధీని కట్టడి చేయడానికే ఈరోజు బీజేపీ కూడా ఆయన మీద జీవితకాలాన్ని నిషేధించారంట. మీకేమన్నా ఉన్నదా? కొంత తలకాయ ఉందా? జీవితకాలం ఎవరి మీద నిషేధిస్తారు? ఆయన ఉగ్రవాద, తీవ్రవాద? కొంచెమన్నా ఉండాలి కదా. మీకు ఏపీసీడీలు రాని కూడా ఏలుముద్ర గారు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అలాంటి వారు రాహుల్ గాంధీ మీద విమర్శలా. ఒక్కసారి ఆయన మీద మీరు నిషేధం పెట్టి చూడండి, దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలు పాదయాత్ర ద్వారా తిరిగి అందరినీ మమేకమై అందరి సమస్యలు తెలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. మీరు ఎక్కడున్నారు? ఆ దేవుడు గుళ్ళు చుడుతుంటే మీరు ప్రదక్షిణలు చేస్తారు. ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి అందరి సమస్యలు తెలుసుకొని ఈరోజు ఆయన ఏం లేదు, ఒక నిండు పుస్తకంలాగా ఉన్నాడు. రేపటి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో డెఫినెట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. అప్పుడు కానీ మీ బండారాలు కూడా బయటపడతాయి.